వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషనర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్కి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఏమైనా ఉంటుందా, అసలు ఉండే పాసిబిలిటీ ఎంతవరకు ఉంది, అసలు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ జరగాలి అంటే మనకి ఏమైనా మార్గాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇకపోతే థర్డ్ ఫేజ్ విషయంకి వచ్చేసరికి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి రిపోర్టింగ్కి లాస్ట్ డేట్ ఈరోజు కంప్లీట్ అయిపోయింది. ఈరోజు 20వ తారీఖు ఈరోజు ఈవినింగ్తో కంప్లీట్ అయిపోయింది. గవర్నమెంట్ దృష్ట్యా ఈ సెకండ్ ఫేజే ఫైనల్ ఫేజ్గా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటివరకు అప్డేట్ చూస్తే మనకి ఎటువంటి అప్డేట్ అయితే మాత్రం థర్డ్ ఫేజ్ గురించి ఇవ్వలేదు. అయితే థర్డ్ ఫేజ్ ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా అని ఒక్కసారి ఆలోచించినట్టయితే మనకి మ్యాక్సిమం ఇప్పుడు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అడ్మిషన్స్ చూసినట్టయితే చాలా కాలేజెస్లో కొన్ని సెక్షన్స్కి సంబంధించి 5 to 10% ఇప్పటికీ ఇంకా రిపోర్ట్ అవ్వని వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్లు కూడా కొంతమంది రిపోర్ట్ అవ్వకుండా కొన్ని సీట్లు ఉండిపోయాయి. అంటే సెకండ్ ఫేజ్లోకి వెళ్దామని వాళ్ళు అలాగే సెకండ్ ఫేజ్కి వెళ్ళారు కొంతమంది. సెకండ్ ఫేజ్లో కూడా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రతి సెక్షన్లో కూడా ఇంచుమించు ఒక 5 to 6 సీట్స్ అనేవి ఉండిపోయాయి. అంటే ఓవరాల్గా ఒక స్టేట్ మొత్తం తీసుకుంటే ఇందులో కూడా ఒక 10% సీట్స్ అనేవి మిగిలే అవకాశం అయితే ఉండొచ్చు. అయితే ఈ సీట్స్ మిగిలి ఆల్రెడీ ఒక 34,000 సీట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్లో ఎన్ని సీట్స్ మిగిలినది ఒక రేపటికి ఒక నిర్ధారణకు వస్తారు. ఇదే వచ్చిన తర్వాత ఈ 34,000 సీట్స్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ రిపోర్ట్ అవగా మిగిలిపోయినటువంటి సీట్స్ వీటన్నిటిని కలిపి ఒక నిర్ణయం అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇప్పటికీ ఎంసెట్ బోర్డుకి సంబంధించి మనం మెయిల్ చేస్తే థర్డ్ ఫేజ్ ఏమైనా ఉంటుందా అని ఆప్షన్ గురించి అడిగితే నో అనే రిప్లై ఇస్తున్నారు. అంటే ఇప్పటికీ కూడా లేదనే ఇస్తున్నారు. కానీ ఇప్పుడు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో అందరూ ఫిల్ అయిపోతారన్న ఆలోచనతో వాళ్ళు ఉండొచ్చు. బట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత సీట్స్ వేకెన్సీ ఉన్న వాటిని బట్టి అలాగే మిగిలిన ఈ 34,000ని బేస్ చేసుకొని ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒకవైపు. ఇక రెండో మార్గం ఏంటంటే చాలామంది ప్రతి యూట్యూబ్ ఛానల్ చూసినా అలాగే నా ఛానల్లో కూడా చాలామంది రిక్వెస్ట్లు పెడుతున్నారు, థర్డ్ ఫేజ్ మాకు కావాలి, వీ వాంట్ థర్డ్ ఫేజ్ అని అడుగుతున్నారు. సోషల్ మీడియా అంతా కూడా థర్డ్ ఫేజ్ కావాలనే కోరుతున్నారు. సో ఈ రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా నా వరకు నా ఛానల్ తరపు నుంచి మేము కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. థర్డ్ ఫేజ్ పెడితే బాగుంటుందని ఆలోచనతో స్టూడెంట్స్ యొక్క రిక్వెస్ట్ మేరకి థర్డ్ ఫేజ్ కావాలని కోరుతున్నారని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇప్పుడు స్టూడెంట్స్ నుంచి వచ్చేటటువంటి రిక్వెస్ట్ అనేది ప్రభుత్వం దృష్టి వరకు వెళ్ళాలి. ప్రభుత్వం దృష్టికి ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు ప్రభుత్వం అనేది ఎంసెట్ బోర్డుకి అడిగేటప్పటికి ఎంసెట్ బోర్డు వాళ్ళు కూడా ఆల్రెడీ సెకండ్ ఫేజ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే 34,000 సీట్స్ ఇక్కడ ఉన్నాయి, ఈ రెండు కలిపి వాళ్ళు గవర్నమెంట్ కానీ చెప్పినట్టయితే గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. బట్ దాన్ని బేస్ చేసుకొని ఎవరు ఉండిపోవద్దు. మ్యాక్సిమం థర్డ్ ఫేజ్ ఇప్పటివరకు యాజ్ ఆన్ డేట్ ప్రకారంగా అయితే థర్డ్ ఫేజ్కి ఆప్షన్స్ లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఈ రోజుతోనే క్లోజ్ అయింది కాబట్టి రేపటికి కానీ ఎల్లుండికి కానీ ఏదైనా దీని మీద ఒక డెసిషన్ వచ్చే అవకాశం అయితే కొంతవరకు ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక్కటే మనకు మార్గంగా కనిపిస్తుంది. వెయిట్ చేసాం కాబట్టి ఒక 1 or 2 డేస్లో మనకు ఒక డెసిషన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వెయిట్ చేసి చూద్దాం. బట్ ఏదైనా ఇప్పటికే అందరూ మీరు రిపోర్ట్ అయ్యి ఉండాలి. ఎందుకంటే మనకి థర్డ్ ఫేజ్ ఉంటుందో లేదో తెలియదు కాబట్టి ఇప్పటికే మీరు అందరూ రిపోర్ట్ మాత్రం అయ్యి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇది ఈ వీడియోకి అయ్యి ఉండొచ్చు. బట్ మీ అందరిలాగే నేను కూడా ఆశిస్తాను థర్డ్ ఫేజ్ ఉండాలని. ఒక మంచి గుడ్ న్యూస్ అనేది రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చే అవకాశం ఉంటుందేమో చూద్దాం. వచ్చినట్టయితే తప్పకుండా నేను వెంటనే ఇమీడియట్గా మీకు అప్డేట్ అనేది నా ఛానల్ ద్వారా మీకు అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.